పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ ఉవాచ. ధ్యానం ఈ మధ్య ప్రచారం పెరిగింది, దాంతోపాటు అపోహలు పెరిగాయి, తప్పులు కూడా పెరిగాయి. అసలు ధ్యానం ఏ సమయంలో చేయాలి? చాలా మంది అర్ధరాత్రి ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు లేచి మెడిటేషన్ లో కూర్చున్నాం అంటారు. ఏ సమయంలో చేయొచ్చు? ముఖ్యంగా అర్ధరాత్రి ధ్యానం చేయడం వల్ల లాభాల నష్టాల, ఈ అంశం గురించి జయసింహ గారి మాటల్లో విందాం. నమస్కారం జయసింహ గారు. ధ్యానం అర్ధరాత్రి నేను చాలా మందిని చూశాను, వాళ్ళకు 2ంటికో 1ంటికో మెలకువ వస్తుంది, కూర్చుంటారు, మేము ధ్యానం చేస్తున్నాం అంటారు. అది కరెక్టేనా? ఒక చిన్న తేడా ఏంటంటే, మనం ధ్యానం చేస్తున్నామా, ధ్యానం అనుకొని ఇంకేదైనా చేస్తున్నామా, ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం. ధ్యానం అంటే ఏంటి అనేది భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పడం జరిగింది. కళ్ళు మూసుకొని 2 కనుబొమ్మల మధ్యలో అంటే ఆజ్ఞాచక్రంలో దృష్టి కేంద్రీకరిస్తే సరిపోతుంది. అదే తర్వాత కాలంలో శ్వాస మీద ధ్యాస అని కొంతమంది చెప్పడం జరిగింది. లేదంటే హృదయ చక్రంలో, ఇప్పుడు మనం యోగ భాషలో చెప్పుకుంటే అనాహత చక్రంలో ధ్యానం చేయమని కూడా చెప్తారు. మనకు మంత్రపుష్పంలో కూడా వస్తుంది, తస్య ఆశికాయ మధ్య పరమా ఆత్మ వ్యవస్థిత అని సబ్రహ్మ శివస్సహ రిస్సేంద్ర సోక్షర పరమస్వరాట్ అని చెప్తారు. అంటే మన హృదయంలో ఏది, మన హృదయం అంటే మళ్ళీ ఎడమ భాగంలో ఉండే మామూలు గుండెకాయ కాదు, ఆధ్యాత్మిక హృదయం ఏదైతే ఉంటుందో ఈ ఆధ్యాత్మిక హృదయంలో ఒక దీపం ఉంది. ఆ దీప శిఖలో మళ్ళీ లోపల ఇంకా బ్రైట్గా ఒకటి ఉంది. దాన్నే మనము బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, రుద్రుడు అట్లా రకరకాల పేర్లతో, ఇంద్రుడు అని పేర్లు పెట్టుకొని చేస్తున్నామని మంత్రంలో చెప్తున్నారు. మన హృదయంలోనే అన్ని సర్వదేవతల స్వరూపమైన చిచ్చక్తి ఉంది అని చెప్తున్నారు. ఆ చిచ్చక్తి మనకు మళ్ళీ లలిత సహస్రనామాల్లో కూడా వస్తుంది. ఈ విధంగా ధ్యానం చేయడం అనేది చాలా అవసరం. ధ్యానం గురించి మన వేదాలు, ఉపనిషత్తుల నుంచి మొదలు పెడితే వివేకానంద, శారదామాత, రామకృష్ణ పరమహంస వరకు అందరు చెప్తున్నారు. ఆధునిక కాలంలో కూడా శ్రీ రవిశంకరు, పత్రిజీ గారు కావచ్చు, లేకపోతే సద్గురు కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నారు. అయితే టైమింగ్ చాలా ప్రధానం. ధ్యానం ఎంత ప్రధానమో టైమింగ్ కూడా చాలా ప్రధానం. ధ్యానం అర్ధరాత్రి పూట చేయొద్దా అంటే చేయొచ్చు. అందరూ చేయొచ్చా? అందరూ చేయకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ధ్యానానికి ఏ టైంతో సంబంధం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే ఆ స్థాయికి మనం వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. ఆ స్థాయికి వెళ్ళకముందే మనం ధ్యానంలో ప్రయోగాలు మొదలు పెడితే ఏమవుతుందంటే మనకు ప్రతికూల ఇది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ధ్యానం అంటే మనం మనసుని నియంత్రించి మనసుని లయం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఈ మనసుకి ఎప్పుడైతే ఖాళీ సమయం దొరుకుతుందో చుట్టూ ఉన్న వాతావరణం కూడా అందుకు సహకరించాలి. మీరు ఇప్పుడు తిరుమల కొండ మీద ధ్యానం చేస్తే వచ్చే అనుభూతికి, కాశీలో మణికర్ణిక ఘాట్లో చేసే అనుభూతికి రెండు ఒకటే అని చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మణికర్ణిక ఘాటిలో మొత్తం లయ స్థితిలో ఉంటుంది పరిస్థితి. తిరుమల కొండ మీద స్థితికారకుడైన వెంకటేశ్వర స్వామి ఉంటాడు కాబట్టి ఇక్కడ ఇంకో లాంటి బాధ. అదే కంచి కామాక్షి ప్రాంగణంలోకి వెళ్ళి గర్భగుడికి కొద్ది దూరంలో కూర్చొని చేస్తే అక్కడ ఇంకో రకమైన అనుభూతి వస్తుంది. మన చుట్టూ ఒక శక్తి తరంగం ఉంటుంది, దానికి లోబడి మనం ధ్యానం చేస్తూ ఉంటాం కాబట్టి టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు చెప్పిన టైం ఏంటి? పొద్దున్న బ్రహ్మముహూర్తంలో చేయండి అన్నారు, లేదంటే సాయం సంధ్యలో చేయమన్నారు. ఈ రెండు కాకపోతే మాధ్యాహ్నిక సంధ్యా సమయంలో కూడా కొంతవరకు ధ్యానం చేసుకోవచ్చు. ఇట్లా కాకుండా 12 గంటలకో, అర్ధరాత్రి 12కో, 1 గంట 2 గంటలప్పుడు చేస్తే ఏమవుతుంది అని మనం చేసుకున్నప్పుడు కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాల్సినవి ఉంటాయి అన్నమాట. ఈ టైంలో అతీత శక్తుల ఆకర్షణ ఉంటుంది. బ్రహ్మముహూర్తం అంటే మనకు కనీసం 3 తర్వాత. ఎందుకు ఆ టైంలో చెప్పారనే దానికంటే ముందు అసలు ఇప్పుడు ఎందుకు ఈ అర్ధరాత్రి పూట ఎందుకు చేయొద్దు అని చెప్పి మనం ఆలోచించినట్టయితే, మనకి ఇప్పుడు శివరాత్రి రోజు జాగరణ చేయండి అంటారు. మరి ఆ రోజు కూడా లేచి ఉండమంటున్నారు కదా. అంటే బాగా యోగ స్థితిలో ఉన్నవాళ్ళు, జపసాధన చేసుకునే వాళ్ళు అయితేనే శివరాత్రి రోజు కూడా జపం చేయండి అని చెప్తారు. కానీ సాధారణంగా ఏంటంటే భజన చేసుకోండి అని చెప్తారు. అర్ధరాత్రి పూట లేచి ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది ఇంపార్టెంట్. అర్ధరాత్రి వీలైతే అన్నిటికంటే బెస్ట్ పడుకోవడం. ఒకవేళ మీరు పడుకోనప్పుడు ఏం చేయాలి అంటే ధ్యానము, జపం లాంటి వాటికంటే కూడా భజన బెటర్. అయితే భజన మనం నార్మల్ రోజుల్లో పెద్ద పెద్దగా భజనలు చేస్తే చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ శివరాత్రి రోజు అది చెప్తారనమాట. మిగతా రోజుల్లో ఈ ధ్యాన ప్రక్రియ మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఉండే డ్యూటీస్, ఉద్యోగాల వల్ల కావచ్చు, మన వాతావరణం చుట్టూ ఉండే రణగొణ ధ్వనుల వల్ల కావచ్చు, అర్ధరాత్రి చేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ మనం ఇప్పుడు మీరు ఒక ఫోన్ మీరు కాల్ చేస్తారు, మీ మాట నాకు వినిపిస్తుంది,
నా మాట మీకు కూడా వినిపిస్తుంది. మరి ఈ మాట మధ్యలో ప్రయాణిస్తున్నప్పుడు మనకి ఎక్కడ కనిపించట్లేదు కదా! అవి ఎట్లా ప్రయాణిస్తుంది అంటే తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. మన చుట్టూ మనకు తెలియని తరంగాలు ఉన్నప్పుడు మనకు తెలియని శక్తులు కూడా ఉంటాయి కదా! ఈ శక్తులు అర్ధరాత్రి పూట కూర్చున్నప్పుడు ఏంటంటే అవి మన మీద ప్రభావం చూపిస్తే మనకు మంచి కంటే చెడు జరిగే అవకాశం ఉంది. చెడు అంటే ఇక్కడ ఏంటంటే మనసు ఇంకొంత ఆందోళనకు గురవ్వడము, అస్థిరంగా మారిపోవడము ఇవన్నీ జరిగే అవకాశం ఉంటదన్నమాట. ఎందుకంటే ఆ టైంలో మనసు సాత్విక స్థితిలో ఉండదు. అర్ధరాత్రి పూట మన శరీరం ఏం కోరుకుంటుంది అంటే పడుకోవడానికి కోరుకుంటుంది. దానికి అది కాకుండా మనం వేరే పని చెప్పడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది అంటే చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీస్ని అది లాక్కునే ప్రయత్నం చేస్తుంది అనమాట. అందుకని మనకు ఇంకొక విషయం కూడా చెప్తారు. అర్ధరాత్రి పూట లేచి ఉండే వాళ్ళు ముగ్గురు అర్ధరాత్రి. ఎవరు అంటే యోగి లేచుంటాడు. అతను పరిపూర్ణమైన జ్ఞాని కాబట్టి లేచుండి ధ్యానం చేసుకుంటారు. రమణ మహర్షి లాంటి వాళ్ళు అయితే ధ్యానం కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి నేను వేరు ఆత్మ వేరు అని అనుకోనప్పుడు ఇక ధ్యానం చేసేది దేని గురించి, ఎవరిని ధ్యానం చేయాలి, ధ్యానం ఎవరు, ధ్యాత ఎవరు, ఇవన్నీ వాళ్ళకు త్రిపుటి ఉండదు. ధ్యానం చేయబడేవాడు, ధ్యాన ప్రక్రియ ఇవేవి ఉండవు కాబట్టి వాళ్ళు యోగి లేచుంటాడు. భోగి కూడా లేచుంటాడు అంటే ఎందుకంటే రాత్రి పూటనే కదా ఏదైనా. ఇప్పుడు మనకు మిడ్ నైట్ బిర్యానీలు కూడా దొరుకుతున్నాయి. అర్ధరాత్రి బిర్యానీలు మెక్కడం ఇవన్నీ కూడా భోగి చేస్తాడు. రోగి కూడా లేచుంటాడు. వాడికి నిద్ర పట్టదు. వాడు పొద్దున్న ఎప్పుడో గంటనో 2 గంటలో పడుకుంటాడు. రాత్రి దగ్గుకుంటూ తుమ్ముకుంటూనో కూర్చుంటాడు వాడు. అందుకని యోగి భోగి రోగి కానీ సామాన్యులు అందరూ పడుకోవాల్సిన టైం అనమాట. ఆ టైంలో ధ్యానం చేస్తే మనకు హాల్యూసినేషన్ వచ్చే అవకాశం ఉందని కూడా శాస్త్రం చెప్తుంది అనమాట. అర్ధరాత్రి పూట కూర్చున్నప్పుడు అక్కడ ఏం జరగదు కానీ మనకేదో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ మధ్యకాలంలో అంటే దయ్యాలని మనం ఎక్కువ భయపడట్లేదు రాత్రిపూట. కానీ చాలా మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు అయినా సరే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ కూడా పిల్లలు రాత్రిపూట 12 గంటలప్పుడు బయటికి వచ్చి వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా భయపడిపోయేవాళ్ళు. ఎందుకు అంటే దయ్యాలు వస్తాయి. ఇప్పుడు దయ్యాల భయం పోయింది. ఎందుకంటే దయ్యం ఆల్రెడీ ఫోన్లో టీవీలో ఉంది కదా. సో అర్ధరాత్రి 12కి కూడా టీవీ బంద్ అవ్వట్లేదు, టీవీ క్లోజ్ చేయట్లేదు మనం. కాబట్టి ఆ టైంలో టీవీలు చూసుకుంటూ కూర్చోవడం ఎంతైతే ప్రాబ్లమో మనం ధ్యానం చేయడం కూడా మనకు ఆ టైంలో అంత ఇది కాదు. తప్పు చేయకూడదు ఏదో అయిపోతుందని కాదు, కానీ జరగనివన్నీ ఏదో జరుగుతున్నట్టుగా ఏదో కనిపిస్తున్నట్టుగా హాల్యూసినేషన్ వస్తుంది. హాల్యూసినేషన్ అంటే భ్రమ. చాలా మంది ఏంటంటే ధ్యానంలో మాకు అదైంది ఇదైంది అని చెప్పేస్తుంటారు. అవన్నీ నిజమైన ధ్యానం వల్ల వచ్చిన అనుభూతుల నీకు కలిగిన భ్రమల. నేను అదే చెప్తుంటాను, ధ్యానం చేస్తే మనకు కనిపించాల్సింది బ్రహ్మ పదార్థం చాలా మందికి బ్రహ్మ పదార్థాలు కనిపిస్తాయి, దాన్నే బ్రహ్మ పదార్థం అనుకుంటారు. అట్లా కాకుండా ఉండదు. రెండోది నిద్రలేమి కూడా అవకాశం ఉంది. మీరు నిద్రపోవాల్సిన టైంలో ధ్యానం చేస్తే ధ్యానం తర్వాత ఎప్పుడు కూడా మనం గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి అన్ని చేసినాక దగ్గర కూర్చొని 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటాం. ఎందుకు మూసుకుంటాము అంటే ఈ తిరిగినంతసేపు జరిగిన కొద్దిపాటి శారీరక అలసట కావచ్చు, లేదంటే మనం అన్ని చోట్లల్లో చూస్తూ వచ్చిన విగ్రహ మూర్తి కావచ్చు, ఇవన్నీ కావచ్చు. మనం 2 నిమిషాలు కూర్చొని ధ్యానం చేస్తే మనసులో ముద్రింపబడుతుంది. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని తెరిచిన తర్వాత మీరు గమనిస్తే ఏంటంటే మనకు ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. అప్పటిదాకా ఉన్న అలసట నీరసం ఏదన్నా ఉంటే పోయి మళ్ళీ మనం ఉత్సాహంగా నడుస్తూ బయటకు వెళ్ళిపోతాం గుడి నుంచి. ఈ అర్ధరాత్రి ధ్యానం చేస్తే ఏమవుతుంది, మీకు అలసట పోయి ఉత్తేజం వస్తుంది. ఈ ఉత్తేజం ఏమవుతుంది, తెల్లవారి దాకా నిద్ర రాకుండా చేస్తుంది. అంటే నిద్రలేమికి కారణం అవుతుంది అన్నమాట. అందుకని ధ్యానం చేసి నిద్రపోవడం తప్పు. నిద్రపోయి లేచి ధ్యానం చేయాలి. ఓకే. ఇవి కాకుండా పారానార్మల్ అనుభవాలు ఉంటాయి. అంటే మానవాతీతమైన అతీత శక్తులు ఏవో ఉన్నాయని కూడా మనకు కొంతమందికి అనిపిస్తుంది. అందరికీ సిటీల్లో అపార్ట్మెంట్స్లో చేసుకునే వాళ్ళకి అనిపించకపోవచ్చు, కానీ అప్పుడు సిటీల్లో కూడా అప్పుడప్పుడు మనకు జరుగుతుంటుంది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరో ముట్టుకున్నట్టుగా కావచ్చు, స్పర్శించినట్టుగా కావచ్చు. పారానార్మలా లేదంటే మనం అనుకున్నట్టు ఇంత ముందుగా అనుకున్నట్టు భ్రమణ, హాల్యూసినేషన్ అయితే పర్లేదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే నిజంగా కూడా మనకు ఏదో అతీత శక్తి వచ్చి ముట్టుకుంటుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. అందులో ఏమాత్రం నిజం ఉన్నా సరే మనం ట్రాప్లో పడుతున్నామని అర్థం. ఓకే. కొంతమందికి చెవులో ఎప్పుడు ఏదో ఒకటి వినిపిస్తుంటది. అవును, గుసగుస వినిపిస్తుంది, ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అటువంటి వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారు, కొంతమంది అయితే నాకు హనుమంతుడు ఏదో చెప్తున్నాడు, అమ్మవారు ఏదో చెప్తుంది అని. అది కర్ణ పిశాచి కూడా అయి ఉండొచ్చు. అంటే నీకు పిశాచిని మాట్లాడుతుందా దైవశక్తి మాట్లాడుతుందా తెలియనప్పుడు ఇంకా ఇబ్బంది పడు. మరి ఇటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం ఏంటి అంటే మళ్ళీ తిరిగి మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే ఒక గురువుని పెట్టుకోమని చెప్తుంది. గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని గురువు మార్గదర్శనంలో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ధ్యానం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. మన సొంతంగా గురువు లేకుండా ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం అర్ధరాత్రి కంటే కూడా 3:30 తర్వాత నుంచి 6 లోపల, సూర్యోదయానికి ముందు సూర్యోదయం తర్వాత అటు గంట ఇటు గంట సేపు ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సాయంత్రం 6 గంటలప్పుడు ప్రదోషకాలం అంటారు, అప్పుడు కూడా శివాలయంలోనో లేదంటే ఇంట్లో అయినా సరే
సూర్యాస్తమయం ముందు మొదలుపెట్టి సూర్యాస్తమయం అయ్యే వరకు చేసుకుంటే మంచిది. ఈ 2 కాకపోతే మాధ్యాహ్నిక సంధ్య అని చెప్పి చేస్తారు కదా, ఆ సంధ్యావందనం చేసే టైంలో అన్ని వీలుండి బాగుంటే చేయొచ్చు. కానీ చాలామంది మధ్యాహ్నం పూట బాగా తినేస్తారు కదా, అంత తినేసి చేసిన తర్వాత మనకు ఎప్పుడు ధ్యానం అయిపోయింది, ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాం, మళ్ళీ లేస్తే తప్ప తెలియదు అనమాట. అందుకని ధ్యానానికి నిద్రకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అనమాట. అందుకని ధ్యానం ఏదో నిద్ర ఏదో, నిద్ర తర్వాత ధ్యానమో, ధ్యానం తర్వాత నిద్ర ఏదో మనం గమనించుకొని, అసలు నేను చెప్పేది ఏంటంటే రోజు మొత్తంలో 24 గంటలు కదా, 24 గంటలకు గాను 24 నిమిషాల ధ్యానం సరిపోతుంది. అది ఎప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చేయాలి. మిగతా సమయంలో చేసిన దానికంటే అది చాలా బెటర్. ధన్యవాదాలు. నమస్తే.